ఇవాళ ఒక ఫీమేల్ పేషెంట్ షుగరు బీపీ రెండు ఉన్నాయి. ఆ పేషెంట్ రివ్యూకి వచ్చారు. ఆ మేడంకి ఏంటంటే కుడి సైడ్ నెక్ కింద చిన్న స్వెల్లింగ్ ఉంది అని కంప్లైంట్తో వచ్చారు. క్లినికల్గా చూస్తే స్వెల్లింగ్ చాలా చిన్నగా ఉంది, దానికి పెయిన్ కానీ ఏం లేదు. పేషెంట్కి కూడా ఏంటంటే ఫీవర్, ఆకలి లేకపోవడము అట్లా ఏం లేదు. సో ఆవిడ ఆ చిన్న స్వెల్లింగ్ని చూసి కొంచెం కన్సర్న్తో ఓపీకి వచ్చారు. చూసిన తర్వాత అది చాలా చిన్నగా ఉంది, దాన్ని లింఫ్ నోడ్గా గుర్తించడం జరిగింది. చాలా చిన్నది, 4 to 5 mm సైజు ఉంటుంది అంతే. దాని తర్వాత పేషెంట్కి చాలా కన్సర్న్గా ఉండింది, అది ఎందుకు ఫామ్ అయింది, ఎప్పుడు తగ్గిపోతుంది, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అది. ఆవిడ ఆల్రెడీ ఒక 10 days నుంచి ఆ స్వెల్లింగ్ కోసం ఓరల్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ నీడెడ్ ఎట్ ఆల్. సో చూసిన తర్వాత ఆవిడకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఏం కాదు, అదే తగ్గిపోతుంది, ఏదో సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అది లింఫ్ నోడ్ ఫామ్ అయింది, అవి సెల్ఫ్ హీలింగ్, వాటంతట అవే కరిగిపోతాయి, దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, రెగ్యులర్గా డైట్ ప్రోటీన్ తీసుకొని ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకోండి అని చెప్పి పంపించడం జరిగింది. ఇట్లా ఈ పేషెంట్ లాగా చాలామంది పేషెంట్స్ చిన్న చిన్న స్వెల్లింగ్స్, మోస్ట్లీ అవి లింఫ్ నోడ్సే ఉంటాయి, చూసి ఆందోళన పడిపోతారు. ఇది నార్మల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా దాంట్లో ఈ లింఫ్ నోడ్స్ అనేది ఫామ్ అవుతాయి. అవి ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతాయంటే ఒకవేళ పేషెంట్కి ఫీవర్ ఉండడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, లేదా లింఫ్ నోడ్ ఒకటి కంటే ఎక్కువగా ఉండడము, ఒకటి దగ్గర మ్యాటెడ్ అలా ఉండడము, లేదా గ్రాడ్యువల్గా వాటి సైజు పెరగడము, మల్టిపుల్ ఏరియాస్లో ఉండడం, అలాంటివి ఉంటేనే అప్పుడు దానికి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ చిన్న చిన్న లింఫ్ నోడ్స్ ఏ ఏరియాలో ఉన్నా, మెడ దగ్గర ఉన్నా, ఆర్మ్స్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ అండ్ సెల్ఫ్ హీలింగ్, దానికి ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు.